ఇండియా వెస్ట్ శ్రీలంకల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కొలంబోలోని సింహాలీస్ స్పోర్ట్స్ క్లబ్ ఎస్ఎస్సి మైదానంలో జరుగుతుంది. తొలి టెస్ట్ భారత్ ఘన విజయం సాధించి సిరీస్లో ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్లో సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించిన టీమిండియా పూర్తి జోరు మీద ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ వంటి స్టార్ బ్యాటర్లు నెట్స్లో స్పిన్ ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శ్రమించారు. దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్లో ఉండడం బ్యాటింగ్ ఆర్డర్కు మరింత బలాన్ని ఇస్తోంది. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్లతో పాటు స్పిన్ దళం ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోవాలని చూస్తున్న శ్రీలంక జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దినేష్ చండిమల్, కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంకలు గాయాల కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు. యువ ఆటగాళ్లపైనే ఆ జట్టు ఆధారపడాల్సి వస్తోంది. అయితే సొంత గడ్డపై ప్రభావం చూపేందుకు ప్రభాత్ జయసూర్య నేతృత్వంలోని స్పిన్ అటాక్ ప్రధాన అస్త్రంగా మారనుంది. ఇది ఇలా ఉంటే ఈ కొలంబోలోని పిచ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది. కొలంబోలోని సింహాలీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ సాధారణంగా మ్యాచ్ ప్రారంభంలో బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. తొలి 2 రోజులు పిచ్పై మంచి బౌన్స్ పేస్ లభిస్తాయి కాబట్టి బ్యాటర్లు పెద్ద స్కోర్లు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సాగే కొద్దీ 3, 4, 5వ రోజుల్లో పిచ్ నెమ్మదించి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్పిన్ బౌలర్లకు విపరీతమైన రన్ను లభిస్తుంది. ఈ పిచ్పై టాస్ గెలిచిన జట్టు సాధారణంగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతారు. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ను సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం ఈ స్టేడియంలో వ్యూహంగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ ఆదివారం రోజు ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.